చాలామంది కాలగమనంలో చరిత్రలో కలుస్తారు. కొంతమంది చరిత్రలో నిలుస్తారు. కొంతమంది చరిత్రను సృష్టిస్తారు. ఆ కొద్దిమందిలో ఒకరు మన సాంబశివరావు గారు. ప్రజాక్షేమం కోరి కాలకూట గరళాన్ని కంఠాన దాచిన దేవుడు సాంబ సదాశివుడు. కార్మిక సంక్షేమం కోరి తన జీవితాన్ని సంస్థకు ముడుపు కట్టిన మానవుడు సాంబశివుడు. ఆయన ఇంటి పేరు నండూరి. ఆయన దీక్షా దక్షతలు ఆర్టీసీకి తరగని సిరి. ఎంటెక్ ఉన్నత విద్యను కాన్పూర్ ఐఐటి నుండి సగౌరవంగా స్వీకరించారు. ఆంధ్ర యూనివర్సిటీలో బిఈలో అంతకు ముందే బంగారు పతకం సాధించారు. అప్పటి నుండి ఆయన జీవితం, వారి ప్రతిభా పాఠవాలు ప్రజలకు అంకితం. ఉద్యోగ పర్వంలో ఆయన సాధించిన విజయాలు అనంతం. తోటి ఉద్యోగులకే కాదు, ఏ రంగంలోని విజేతలకైనా అవి ఎంతో ఆదర్శాలు. ఆయన జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం, మెరిసే తలమానికం. ఆయన సాధించిన విజయాలు ఒకటొకటిగా పరిశీలిద్దాం, గొప్పతనాన్ని గ్రహిద్దాం. ఎన్నో ఏళ్లుగా ఆర్టీసీ నష్టాలలో కూరుకుని ఉంది. రాష్ట్ర ప్రగతి రథచక్రాలు ఆ ఊబిలో దిగబడి ఉన్నాయి. ఆ స్థితిలో ఆర్టీసీ సారథ్యం చేపట్టారు నండూరి. అనూహ్యమైన, ఆదర్శవంతమైన, నిర్మాణాత్మకమైన ప్రతిచర్యలు మొదలుపెట్టారు. చిత్తశుద్ధి, సంకల్పసిద్ధి, శ్రీ నండూరి సునిశిత బుద్ధి ముప్పేటగా సాగాయి. ప్రభుత్వ అధినేతల ఆమోదం, ఆర్టీసీ కార్మికుల మోదం జతకలిశాయి. క్రమంగా పరిస్థితుల్లో మార్పొచ్చింది. శ్రీ నండూరి స్ఫూర్తి ఉద్యోగులలో ఉత్తేజాన్ని రగిల్చింది. ఆక్యుపెన్సీ రేటు పెరిగింది. అనవసర దూబరా తరిగింది. ఆర్టీసీ నెమ్మదిగా గట్టెక్కింది. ఆర్టీసీ రథచక్రం సక్రమ మార్గం పట్టింది. శ్రీ నండూరి హయాంలో ఆర్టీసీ గాయాలు మానాయి. ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే తగ్గింపు ధరలు, చివరి సీట్లలో ప్రయాణిస్తే ఛార్జీలో రాయితీలు వంటి ఎన్నో సంస్కరణలు శ్రీ నండూరికి ఎంతో పేరు తెచ్చాయి, ప్రజాదరణ సాధించాయి. విమాన ప్రయాణం వంటి సుఖానుభూతిని కలిగించే అధునాతన అమరావతి తరహా బస్సులు ప్రజల ముంగిట్లో నిలిచాయి. చెత్తా చెదారంతో అసహ్యంగా, అపరిశుభ్రంగా ఉండే ఆర్టీసీ బస్ ప్రాంగణాలు అందమైన నందనవనాలుగా మారి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి, ఆదరణ పెంచుతున్నాయి. హైదరాబాద్లో 10 ఏళ్ల పాటు కష్టించి నిర్మించిన బస్ భవన్ను తలదన్నేలా ఎయిర్పోర్టు తరహా హైటెక్ బస్ స్టేషన్ 2 నెలల్లో అతి తక్కువ ఖర్చుతో విజయవాడలో రూపుదాల్చింది. సాక్షాత్తు ముఖ్యమంత్రిని సైతం శ్రీ నండూరి చొరవ అబ్బురపరిచింది. సరికొత్త ఆలోచనలు, వినూత్న ప్రణాళికలు, ఆకర్షణీయ పథకాలు, బస్ స్టేషన్లో సీసీ కెమెరాల వంటి అధునాతన ప్రయోగాలు ఆర్టీసీని ప్రగతి పదంలో పరుగులు పెట్టిస్తున్నాయి. దేశానికే ఆదర్శవంతంగా పోటీ పెడుతున్నాయి. కురుక్షేత్ర మహాసంగ్రామానికి శ్రీకృష్ణుడిలా, స్వాతంత్ర మహా ఉద్యమానికి మహాత్ముడిలా ఆర్టీసీ పునరుజ్జీవన మహాక్రతువుకు శ్రీ నండూరి ప్రథమ పురోహితుడయ్యారు. నిద్రాహారాలు మానేశారు. విజయకాంక్షను రగిలించారు. అద్భుత పోరాట పటిమను ప్రదర్శిస్తున్నారు. మరోవైపు కార్మిక సంక్షేమానికై ఆయన కఠోర దీక్ష చేపట్టారు. ఐపీఎస్ అధికారిగా ప్రజా సంక్షేమం, శాంతి భద్రతల నిర్వహణ వంటి కార్యక్రమాల్లోనూ, భద్రతా విషయంలోనూ అపార సేవ చేసిన శ్రీ నండూరి తన అనుభవాన్ని ఆర్టీసీలో రంగరించారు. కార్మికులకు సొంత ఇళ్లు, వారికి అనుకూలమైన చోటు, ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే అవకాశం, విశ్రాంతి పునరుత్తేజానికి అవసరమైన విశ్రాంతి మందిరాలు, ఇలాంటి వినూత్న చర్యలు కార్మికులలో సంతోషం నింపాయి, కష్టించే తత్వాన్ని పెంచాయి. ఇలాంటి మహా ప్రయత్నం వెనుక ఒక అసామాన్యుడు వెన్నుదన్నుగా నిలిచాడు. ఆయన పేరు శ్రీ నండూరి సాంబశివరావు. ఆయన ప్రస్తుతం మరో విప్లవాత్మకమైన ఆలోచనతో ముందుకు వస్తున్నారు. దాని పేరు గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ ఇన్ ఆర్టీసీ బసెస్, సింపుల్ గా జీపీఎస్. దానివల్ల రాబోయే రోజుల్లో అనూహ్యమైన మార్పులు రానున్నాయి. దాన్ని మనం అందంగా అరచేతలో ఆర్టీసీ అని పిలుచుకుందాం.
సెల్ ఫోన్లో మీట్ నొక్కితే ఏ మాత్రం శ్రమ లేకుండా టకటక మీరెక్కవలసిన బస్ ఇంకా ఎంత దూరంలో ఉంది, ఎంత సేపట్లో రానుంది, మీకు దగ్గరలో బస్ స్టేషన్ ఎక్కడ ఉంది వగైరా విషయాలన్నీ గూగుల్ మ్యాప్లో ప్రతి బస్ మూమెంట్ ప్రయాణికుడికి తెలిసిపోతుంది. దూర ప్రయాణాలకు రిజర్వేషన్స్, అత్యవసర పరిస్థితుల్లో అవసరపడే సమాచార పంపిణీ, అవసరాలను అధికారులకు తక్షణమే చేరవేసి వారి నుండి సమాధానాలు, పరిష్కారాలు పొందే సదుపాయం, ఇంకా ఎన్నో విశేష వినూత్న విశిష్ట సదుపాయాలు మీ అరచేతిలో ఇమిడిపోనున్నాయి. ఆర్టీసీలో సాంకేతిక విప్లవంగా దీన్ని అభివర్ణించవచ్చు. ఇది నెక్స్ట్ జనరేషన్ లేదా భవిష్యత్తులోని నవతరం ప్రయాణికులను విశేషంగా ఆకర్షించే విధానం. ఫలితంగా ఆర్టీసీకి ఆక్యుపెన్సీ విశేషంగా పెరుగుతుందని, ప్రమాదకర ప్రత్యామ్నాయ ప్రయాణ ధోరణి నుండి ప్రజలు ఆర్టీసీ వైపుగా ఆకర్షితులవుతారని ఒక అంచనా. రాబోయే కాలంలో విశేష లాభాలను అందించే కల్పవృక్షానికి ఇది విత్తనం లాంటిది. శ్రీ నండూరి సాంబశివరావు గారిని అతి త్వరలోనే ఈ రాష్ట్రం అత్యున్నత హోదాలో దర్శించాలని ఉవ్విళ్లూరుతున్నాం. ఆ దిశగా వారికి ఆశీస్సులు అందించవలసినదిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం.